కీడు చేస్తే వారికి మనం ఉపకారం చేసి తీరాలి. అదెలాగమ్మా? మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళని తిరిగి కొట్టాలి కదా. నువ్వు తిరిగి కొడితే వాడు ఊరుకుంటాడా? ఊరికే ఉంటాడు. వాడి ఛాన్స్ దొరుకుతుంది, తర్వాత కొడతాడు. ఆ తర్వాత ఏమవుతుంది? నువ్వు వాడిని కొడతావు. ఇలా జరుగుతూనే ఉంటుంది. తర్వాత చదువు మీద కాన్సంట్రేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. నాకు తెలియలేదమ్మా, అది మీరే చెప్పండి. ఎవరైనా మనల్ని కొట్టినా లేదా తిట్టినా వాళ్ళని తిరిగి కొట్టకుండా వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చేద్దాం. ఓమా, వాడు నా చాక్లెట్ తిని నన్నే కొడతాడు. అలా చేసి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనమేం చేయాలి? వాళ్ళకి ఇంకొక చాక్లెట్ ఇచ్చేయాలి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటే వాళ్ళని కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టాలి. నిజంగానే చెప్తున్నాను, ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మారతారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఈ కుక్క పిల్ల గుడ్డిదిరా. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ కుక్క బానే ఉంది. లేదు, దిస్ డాగ్ ఇస్ బ్లైండ్. నా కుక్క గురించి నీకేం తెలుసు? నాకా తెలీదు. ఈ డాగ్ బ్రీడ్ పేరు సైబీరియన్ హస్కీ. వెరీ రేర్ బ్రీడ్, చాలా కాస్ట్లీ కూడా. ఇలాంటి కుక్కలకి ఒక్కో కన్ను ఒక్కో కలర్ లో ఉంటుంది. 12 నుంచి 18 ఇయర్స్ జీవించగలగు. స్పెషల్ ఇన్ ఫైండింగ్ పీపుల్. స్నో లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎవరో అరిస్తే గానీ చూస్తుంటుంది. ఎవరు పిలిస్తే వాళ్ళ వైపే వెళ్తుంది. అదేం బ్లైండ్ అది కాదు. ఎక్కడి నుంచో నన్ను వెతుక్కుంటూ వచ్చింది తెలుసా? నేను ప్రూవ్ చేసి చూపిస్తా. అక్కడికి వెళ్ళి నీ కుక్కని పిలువు. సరే, నువ్వు ప్రూవ్ చెయ్యి. నువ్వెందుకు బ్యాగ్ నన్ను పెట్టావు? బ్యాగ్ వేస్తే తప్పేంట్రా? కళ్ళు కనిపిస్తే ఆగేది కాదు, అక్కడే ఉంది. గుడ్డి కుక్క, గుడ్డి కుక్క, సింబా, గుడ్డి కుక్క, గుడ్డి కుక్క, సింబా, గుడ్డి కుక్క, సింబా, గుడ్డి కుక్క. రా సింబా. అర్జున్ ఆగిరా. మనం ఏమైంది? ఏం అక్కర్లేదు. నా కుక్క గుడ్డిది కాదు. ఇంకోసారి సింబాని ఎవరైనా గుడ్డిది అంటే నేను వాళ్ళతో మాట్లాడను. రే అర్జున్, వెళ్ళండిరా. ఆ పిల్లాడేట్రా? వాడు తప్ప అందరూ వస్తున్నారేంటి బాస్? అడిగో. ఏంటి బాస్, అందరూ వెళ్ళిపోయారు? బహుశా ఈ స్కూల్ కాదనుకుంటాను. ఊళ్ళోకి వెళ్ళి వెతికి చూద్దాం. సూపర్ బాస్, రండి పోదాం. ఏమైందిరా, డల్గా ఉన్నావే? అమ్మా, యానిమల్స్ కి కళ్ళు కనిపించకపోతే ఏం చేస్తాయి? యానిమల్స్ కి కళ్ళు కనబడలేదా? నీకు మాత్రం ఎలా ఇటువంటి డౌట్స్ వస్తాయో చెప్పమ్మా. ఏమవుతుంది? జంతువులు వేటాడతాయి. అడవిలో ఏం జరుగుతుందో మనకెలా తెలుస్తుంది? అడవిలో కాదమ్మా, ఇంట్లో ఉండే బయటికి కళ్ళు కనిపించకపోతే. ఎక్కడైనా రోడ్లో యాక్సిడెంట్ అయిపోయి చనిపోతాయి. ఏం చేస్తాం చెప్పు? అంతా తలరాతలే. తలరాతంటే? తలరాతంటే ఆ దేవుడు మన నొసటి మీద రాసేది. ఎందుకు? ఆయనకి సరిగ్గా రాయటం తెలీదా? తప్పు తప్పుగా రాస్తారా? చూపు లేకపోతే ఎంత కష్టం. నాకెలా తెలుస్తుందిరా? కళ్ళు కనిపించిన వాళ్ళని అడగాలి. ఎలా అంకల్ కళ్ళు కనపడకపోయినా కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? చెవులు, ముక్కు అందరికన్నా నాకు బాగా పనిచేస్తాయి. శబ్దాన్ని బట్టి ఎక్కడికైనా ఎవ్వరి తోడు లేకుండా నేను వెళ్ళగలను. అంతా అలవాటైతే చీకటి కూడా వెలిగే. ఓకే అంకల్, బై. You can do it. Simba, bell sound విని రావాలి. ఓకే? Simba, come.
సార్ ప్రాక్టీసా? అవును నాన్న, స్పోర్ట్స్ డే వస్తుంది కదా, అందుకే రన్నింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చాను. వెరీ గుడ్. అతను కొట్టు. లంచ్ తెచ్చావురా? రేయ్ సారీ రా. సారీ అర్జున్. సారీ రా, ఇంకెప్పుడు చెప్పను రా. రేయ్ అటు వెళ్ళి చూడు. ఓకే బాస్. బాస్ అక్కడ చూద్దామా? గుడ్ బాయ్. నేను ఏ వైపు బెల్ కొడతానో నువ్వు ఆ వైపు రావాలి. ఓకే? లెఫ్ట్, రైట్. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. కమ్ 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 కమ్. డోర్ ఓపెన్ చేసి కాలని పాడు చేశాడు. బాస్, ఎటు చూసినా కుక్క పిల్ల కనిపిస్తోంది. కింద కుక్క పిల్లతో ఆ కుర్రోడు ఆడుకున్నట్టు అనిపిస్తుంది. వాక్కు ఊటీలో ఇంత పొద్దున ఎవరు వస్తారా? నీది వాగుడు కాదు, నిజమే. ఇలా రా, మన కుక్క పిల్ల దొరికింది. బస్ ఏమంటున్నారు? అక్కడ చూడు, కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడు. అవును బాస్, వాడే. వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? నా ముక్కుతో వాసన పసిగట్టి కనిపెడతాను. బాస్లా మనం కూడా వాసన చూద్దాం. బాస్ ఏంటి వాసన ఇలా చూస్తున్నాడు? ఏంటి బాస్ వాసన చూస్తున్నారు? కన్ఫర్మ్. చెప్పండి బాస్. రే, అది మన కుక్క వాసనేరా. బాస్ స్మెల్ని బట్టి మనకొకేని బలి కనిపెట్టారు. ఈ స్మెల్ని బట్టి చూస్తే మన కుక్క పిల్లని తీసుకొని డైలీ టాయిలెట్ కి ఎక్కడికే తీసుకొస్తున్నాడు. వాడిని ఫాలో చేసి పట్టుకోకుండా వదిలిపెట్టకూడదు. ఎలా ఉన్నావు బాబు? బ్యాగ్ నిచ్చేయి. ఎవరు మీరు? మీకేం కావాలి? నీ కుక్క పిల్ల కావాలి. చాక్లెట్లు బిస్కెట్లు చాలా కొనిస్తాను. ఇవ్వు 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 ఇవ్వు. కుక్క పిల్లని నేను ఇవ్వను. ఏంటి, దారి ఇవ్వవా? వదలండి. మర్యాదగా ఇవ్వు. వదలండి. కుక్క పిల్లని లేకపోతే నేను వదిలిపెట్టేది లేదు. ఇచ్చి వెళ్ళు. రేయ్, తీరా. తీరా, కుక్క పిల్ల తీరా. అబ్బాయి. తీసుకురా, కుక్క పిల్ల తీరా. పారిపోతున్నాడు బాస్. రేయ్, ఆగిరా రేయ్. రా సింబా, ఎక్కడ కావాలన్నా పెట్టుకో, ఎన్ని బ్యాగులు కావాలన్నా పెట్టుకో. లడ్డు వదులు. ఓకే రా. సింబా కమ్ కమ్. సింబా సింబా లెఫ్ట్. సూపర్ సింబా. డాగ్ మీ దగ్గర లేదని అబద్ధం చెప్తారా? సూపర్ రా, సింబాని బాగా ట్రైన్ చేశావు. నేను ఎప్పుడు చెప్తున్నానో నీ కుక్క గుడ్డదే. అవును, దానికంటే ఇప్పుడు కళ్యాణ కుక్కలు చేసేవి సింబా చేయగలదు. దానికన్నా ఎక్కువే చేస్తుంది. దానికి నేనున్నాను. సారీ రా, కావాలని అనలేదు. సింబా ఇక మీదట సూపర్ సింబా. రే, అందరూ సారీ చెప్పండి రా. సారీ రా. నాకు కాదు, సింబాకి చెప్పండి. సారీ సింబా. మాస్టర్ ఇస్ కమింగ్ విత్ ప్రిన్సిపల్ రా. ఇవ్వరా ఇవ్వరా. డెఫినెట్లీ నో మేడం. ఏయ్, ఎవ్వరూ పారిపోకూడదు. కాదని పారిపోయారో మీ పేరెంట్స్ కి ఫోన్ చేస్తాం. చిల్డ్రన్స్, ఎవరైనా డాగిని తీసుకొచ్చారా? అలా అయితే చెప్పండి. నో వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. నేను చెప్పేది నమ్మండి. మేడం, అలా అయితే కుక్క ఎక్కడుందో చెప్పండి సార్. డాగ్ ని ఇప్పుడు నేను చూపిస్తాను. డోంట్ వేస్ట్ మై టైం. ఇప్పుడు ఇప్పుడు చూడు. ఎక్కడ పెట్టావు? ఇప్పుడు కుక్క పిల్ల మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. వచ్చింది చూడండి. ఇప్పుడు నమ్ముతారా? ఇప్పుడేమంటారు? ఎవరి డాగ్ ఇది? ఎవరు తీసుకొచ్చారు? ఎవ్రీబడి గో టు క్లాస్. దీన్ని నా దగ్గరే ఉండనివ్వండి. స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి, సరేనా? ఓకే బాయ్.
మేడం ఇలాగే వదిలేశారంటే రేపు పిల్లలందరూ తలో యానిమల్ని తీసుకొస్తారు. అర్జున్ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే నన్ను కలవమని చెప్పండి. ఓకే మేడం. ఒక వారంగా మీ అబ్బాయి ఒక కుక్క పిల్లను పెంచడం మీకు కూడా తెలియలేదు. మీ పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? అదే ఇక్కడ ఒక తప్పు జరిగి ఉంటే పేరెంట్స్ అందరూ వచ్చి గేటు బయట ధర్నా చేసుండేవారు. ఎస్. సారీ మేడం, చిన్నపిల్లాడు ఏదో తెలియక తప్పు చేశాడు. ఈ ఒక్కసారి నా మోహన్ చూసి వాడిని క్షమించండి మేడం. హలో, మీ సారీ ఏమీ మాకు అక్కర్లేదు. ప్రతి నెల మీరు ఫీజు కూడా కట్టలేకపోతున్నారు. మిస్టర్ స్వామినాథన్, మేడం మీరు టీసీని తీసుకోండి. నేను మంచి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తాను. మేడం మేడం ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారి వాడిని క్షమించండి ప్లీజ్ మేడం, ప్లీజ్. సరే సార్, బట్ దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. కానీ ఇకపై ఈ విధంగా జరగకుండా చూసుకోవడం మీ బాధ్యత. నేను చూసుకుంటాను మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. హలో, ఈ కుక్క పిల్లని తీసుకెళ్ళండి. ఇదిగో పట్టుకోండి.